హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఇవాల్టి మన రెసిపీ వంకాయ పచ్చడి. దీన్ని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి. తర్వాత మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. నేను ఈ వంకాయ పచ్చడిని ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. దీన్ని పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కేజీ కంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి వంకాయలు. దానికి ఒక గుప్పెడు ఎండుమిరపకాయలని యాడ్ చేశాను. ఇవి వేగిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చల్లారనివ్వండి. తర్వాత ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసుకోండి. వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కల్లులుప్పుని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇవి మగ్గేలోపు కొద్దిగా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకొని ఉంచుకోండి. మీరు తినే పులుపుకు తగ్గట్టుగా చింతపండుని యాడ్ చేసుకోవచ్చు. ఈ వంకాయల్ని మగ్గించుకునేటప్పుడు మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఫ్లేమ్ని మీడియం టు హైలో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన ఎండుమిరపకాయల్లో తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. వంకాయలు వేయించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పుని యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోండి. అలాగే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఈ విధంగా పట్టుకుంటే చట్నీ అనేది బాగుంటుంది. పోపు కోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చట్నీలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉన్న వంకాయ పచ్చడి రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.